దిస్ ఇస్ ప్రసాద్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసిందంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు కదా అందరూ 6. అయితే అందులో నిన్న ఏం జరిగిందంటే మొన్న ఆల్రెడీ మొన్న సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇచ్చారు. సండే ఎపిసోడ్ కొద్దిగా ఇస్తారు. ఆ సండే ఎపిసోడ్ కొద్దిగా ఏమని ఇచ్చారంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నట్టుగా నార్మల్గా ఉన్నట్టు ఇచ్చారు. తర్వాత ఎండింగ్లో ఏమిందంటే సండే ఎండింగ్ అంటే ఇప్పుడు మాధురి గారు తర్వాత వాళ్ళ ఆయుష్ గారు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరితో వీళ్ళు ఏమంటున్నారంటే ముందుగా ఏం జరిగిందంటే కళ్యాణ్ గారు మార్నింగ్ టిఫిన్ లేట్ అయింది చేసుకుని వాళ్ళు. అందులో ఏం జరిగిందంటే ప్రతిసారి ఇలా లేట్ అయితే నడవదు, మీరు కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రతిరోజు షెడ్యూల్ ఉండదు, ఈ రోజు అంటే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇలా రిపీట్ చేసుకోకుండా టైం ఏమంటుంది, రిపీట్ చేసుకోకుంటే నేను ఉండాలన్నా ½ వెయిట్ చేసిన. అప్పుడు ఏం చేసినా నువ్వు చెప్పగానే మాధురి గారు అంటున్నారు కళ్యాణ్. అయితే కళ్యాణ్ ఏమన్నారంటే వెటకారంగా మాట్లాడకండి మేడం అని అన్నారు. దాని చిన్న విషయం ఏమంటే మాధురి గారు కూర్చోండి మేడం అని చెప్పారు. అంటే నేను కూర్చోవాలన్నా, నేను నాకు పని ఉన్నదా అది ఇది అనుకుంటా చిన్న డిస్కషన్ జరిగింది. అందులో ఏం జరిగిందంటే మళ్ళీ అక్కడనే మాటలో మాట పెరిగి ఇది ఇద్దరు తొందరగా ఆడితే బెటర్ అంటే మరి నేనేంది కుక్కర్లో కూర్చొని అండాలా అని అంటది. సర్కసంగా మాట్లాడుతుంది అని కళ్యాణ్తో. దానికి దివ్య కూడా కౌంటర్ ఇస్తుంది, ఇట్లా చేసి అన్నది కరెక్ట్గా అండగా కరెక్ట్గా ఉండాలా, ఎవరో మీ కిచెన్ ఏంటంటే వాళ్ళకి మాట్లాడదామని ఆమె అంటది. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్, తర్వాత దివ్య గారు ఏంటంటే వంటలకి ఇట్లా చూసుకోవాలి కదా, ఆమెలా కాదు అలా. అందుకే వాళ్ళిద్దరితో గొడవ జరిగింది. తర్వాత ఈవినింగ్ ఏం జరిగిందంటే నిన్న మండే కదా, మొన్న సండే రోజు అది ఎపిసోడ్ చేశారు. ఏమనంటే బాల్ ఒక పై నుంచి వస్తే అది తీసుకొని వైల్డ్ కార్డ్స్ అది తీసుకొని ఎవరికైతే ఇంటి సభ్యులకు ఇస్తారో వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలి. ఆ నామినేట్ చేసిన వాళ్ళలో ఈ వైల్డ్ కార్డ్ ఏం చేయాలంటే వాళ్ళిద్దరు నుంచి ఒకరు సేవ్ చేసి ఇంకొకరిని నామినేషన్ లో పెట్టాలి. ఇది రూల్. అయితే ఏం జరిగిందంటే ఫస్ట్ బాల్ తీసుకున్నారు. ఆయన బాల్ తీసుకుని తనుజ గారికి ఇచ్చారు. తనుజ గారు ఏం చేశారంటే సుమన్ అన్న నామినేట్ చేసింది. ఎలా అంటే ఇలా అన్న నువ్వు ఇప్పుడు అన్న కూర్చుంటావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అనుకుంటా, నార్మల్గా నువ్వు యాక్టివ్గా లేవు, నువ్వు అందరితోటి గలవు అనుకుంటా ఏదో ఒకటి చెప్పింది. దానికి అన్న కూడా అన్నారు లేదమ్మా నువ్వే అలా ఉంటావు, ఒకవేళ అందరితో మాట్లాడవు అని చెప్పింది. దానికి సుమన్ అన్న ఏమన్నారంటే నువ్వే ఉన్నావమ్మా, నువ్వే ప్రతిసారి ఏడుస్తావు, నువ్వే ప్రతిసారి ఇది చేసుకుంటావు, నువ్వు ప్రతిసారి నేనే వచ్చి నీకు ముద్ద కలిపి పెడతావు కదమ్మా అనుకుంటా ఆయన మాట్లాడాడు. అది నాకు జరిగింది. తర్వాత ఏంటంటే రాము గారికి ఇచ్చారు. రాము గారికి ఇచ్చినప్పుడు ఏమేం చేశారంటే రీతు గారిని తర్వాత డెమన్ పవన్ ని లేపారు. లేపి మీ ఆట కనిపించలేదు, ఆ ఆట మొన్న బెలూన్ ఆట ఆడుతుంది కదా, ఇట్లా పెట్టడం మొలల పైన పెట్టడం బెలూన్, అందులో ఇట్లా చేసింది కదా రీతు చౌదరి అంటే చెప్పారు మీరు ఆడిన గేమ్ తప్పు, నేను అప్పుడే చెప్పినా కానీ మీరు వినలేరు అని చెప్పి దానిపైన నామినేట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే సంజన గారిని వాళ్ళు తీసుకోలేదు కదా, అప్పుడు దినం వచ్చినప్పుడు కెప్టెన్ రూమ్ లో పడుకోవడానికి లేదు, ఇక్కడనే ఉండాలా టెంట్ హౌస్ లో ఉన్నాయి కదా, లాస్ట్ వీక్ ఉండే కదా కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని, అలా తీసుకోలేదు. తీసుకోకపోతే ఏమైంది ఆమె అలా గొడవ జరిగింది. అది నిన్న జరిగింది. ఇద్దరు యాక్చువల్లీ నేను ఏంటంటే సుమనన్న గారు తర్వాత రాము గారు వీళ్ళు రీతు డెమన్ పవన్ వీళ్ళు ఉండే నామినేషన్లు. తర్వాత ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి కదా ప్రోమోలు 2 వచ్చినాయి కదా. అయితే నిన్న మరేం జరిగిందంటే భరణి గారితో వైల్డ్ కార్డ్స్ డిస్కస్ చేశారు. ఇలా మీ గేమ్ పోతుంది పేరుల వల్ల, మీరు గేమ్ ఆడతలేరు అన్ని బాండింగ్ భరణి లాగా అయిపోయింది అన్నట్టుగా ఆయనకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పేశారు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు వైల్డ్ కార్డ్స్ హౌస్ మేట్స్ తో, ఎందుకంటే అలాగే నామినేషన్ ఉంటాయో తెలుసు, వాళ్ళు కూడా వీళ్ళతో తొందరగా కలవలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో కలిస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని వీళ్ళు ఏమనుకుంటారని వీళ్ళు, అలా జరిగింది. తర్వాత నిన్న చిన్న ఇష్యాన్ని కాదు ఏం జరిగిందంటే ఎంబీ గారి తర్వాత ఆయుష గారు అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే ఆయన అన్నారు మీరు మేకప్ లేకున్నా కానీ బాగున్నారా అని అన్నారు. దానికి తనుజ గారికి మస్తు రిగ్రెట్ అయింది. ఎట్లా అంటే నా ముందర ఆమె ఓడుగుతున్నాడు అని. తర్వాత ఆయన బయటకు వచ్చారు, తను కూడా బయటకు వచ్చి తను ఇలా ఎట్టి ఇలా అనుకుంటూ బాగుంది క్వశ్చన్ మార్క్ అనుకుంటా మాట్లాడారు, సర్కస్గా మాట్లాడారు. దానికి సంజన గారు కూడా ఉండే. తర్వాత ప్రోమో వల్ల కూడా వచ్చింది. ప్రోమో వల్ల ఏంటంటే ఆయన బాల్ ఇచ్చారు. బాల్ ఇచ్చినప్పుడు నామినేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళ పాయింట్ పైన రేజ్ చేసుకున్నారు. తర్వాత లాస్ట్ లో ఆయుష గారు తీసుకొని బాల్ ఆయన సుమనన్న గారిని ఇచ్చారు. సుమనన్న ఏం చేశారంటే తనుజ గారిని తర్వాత సంజన గారు ఇద్దరిని చేసి నా నామినేషన్ వీళ్ళిద్దరికి చేస్తున్నా అన్నట్టుగా చేశారు. అది ఎలా అంటే
సంజన గారు మీరు ఏదైనా గొడవ అయితే ఫస్ట్ మీరు అంటే సంతోషంగా ఉంటారు, నవ్వుతారు, చేస్తారు. అలా కాదమ్మా, అందరు ఉన్నప్పుడు అందరు కలిసి ఉండాలని చెప్పిండు. తనుజ గారికి ఏం చెప్పారంటే లేదు మీకేం కూడా కనిపిస్తలేదు అంటే ఆల్రెడీ తనకు నామినేషన్ చేసింది కదా నిన్న, తను ఈ రోజు ఇక తనకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా నువ్వే ప్రతిసారి ఏడుస్తావు, నువ్వేం చేస్తావు అంటే తనుజ కూడా గట్టిగానే ఇచ్చింది. ఏమనంటే ప్రతి వీక్ బట్టలు వచ్చినప్పుడు నువ్వే ఏడుస్తావు కదా అని ఆయన ఏమన్నాడు, నాకంటే ఎక్కువ నువ్వు ఏడుస్తావు అని ఆయన. అలా జరిగింది. తర్వాత ఆయుష గారు వచ్చి నేను ఒక పాయింట్ మాట్లాడతా అని చెప్పి అంటే ఒకరు సేవ్ చేయాలి కదా, సంజన గారిని సేవ్ చేసి తనుజ గారు ఏమంటే అంటే నన్ను ఆయనతో వెళ్తాం, నీ వల్ల వేరే గేమ్ వల్లది ఖరాబ్ అయిపోతుంది గేమ్ అన్నట్టుగా చెప్పేసింది డైరెక్ట్ గా. తర్వాత లాస్ట్ లో ఏముందంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే తర్వాత నాన్నగారు ఉంటే చాలా మనకు కప్పిచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడింది. ఆడి వరకు జరిగింది. ఇంకేమైనా విషయాలు కొత్తగా తెలిస్తే వెంటనే వీడియో చేస్తా, చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.